ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ నెల మార్చి 8 నుంచి 15 వరకు ద్వాదశ రాశుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి మార్చి 8 నుంచి 15 వరకు ఎలా ఉండబోతుందంటారు? మార్చి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలకి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అయితే ఏ గ్రహాలు యోగిస్తాయి, సంపూర్ణంగా ఏ గ్రహాలు యోగిస్తాయి, ఏ గ్రహాలు అనుకూలించవో మనం తెలియజేసుకుందాం. మొట్టమొదటిగా గురువు, శుభకరుడైనటువంటి గురువు రాశిని వీక్షించడం, ఇది చాలా యోగవంతమైనటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడానికి కాలం అనుకూలిస్తుంది అని చెప్పడానికి గురువు సంచార ప్రభావం. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ గురువు మృగశిర నక్షత్రం అనగా రాశినాథుని యొక్క నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీ యొక్క అభీష్టములు ఏవైతే ఉంటాయో అవన్నీ తీర్చుకోగలుగుతారు. కాబట్టి ఏదైతే అనుకుంటారో మనసులో ఆ అనుకున్నటువంటి పనులని మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నించండి. ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు కూడా చక్కగానే సాగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి మహిళలకి సంబంధాలు కుదురుతాయి, అందులో సందేహం లేదు. ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకోగలుగుతారు, అందులో కూడా సమస్యలు ఏమీ లేవు. అయితే ఉద్యోగులు మాత్రం కాస్త ఇబ్బందులు పడక తప్పదు. ఎందుకంటే అర్ధాష్టమ శని, దీనితో పాటుగా కూడా రవి కూడా అర్ధాష్టమ స్థాన స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి ప్రెషర్స్ ఎక్కువగా అవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, ఎక్కువ టైం ఆఫీస్లోనే పనిచేయాల్సినటువంటి పరిస్థితి లేదా ఎక్కువ టైం వ్యాపార స్థలంలో ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటాయి అని అంటే, ఒక్క ఫుడ్కి సంబంధించినటువంటి హోటల్స్, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, కర్రీ పాయింట్స్, ఫ్రూట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, అలాగే పూజా స్టోర్స్, తీర్థయాత్రలు, జ్యువెలరీ రంగము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుకునే మహిళలు, ఈ ఇప్పుడు చెప్పబడినటువంటి రంగాలలో ఉన్న వాళ్ళకే మంచి యోగ్యత. మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా శుభాలు జరగవు. అంటే ఇక్కడ ఏంటి, వ్యాపారం మందకొడిగా సాగుతుంది. ఆయా సంబంధించిన రంగాల్లో చేసేటువంటి ఉద్యోగినులకి, అనగా ఇప్పుడు చెప్పబడినటువంటి రంగాలు కాకుండా మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, వృత్తిలో ఉన్న వాళ్ళైనా, వాళ్ళకందరికీ కూడా ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. కావున ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని 15వ తారీఖు వరకు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా గృహంలో చికాకులు ఉంటాయి, ఇంటికి రాగానే చికాకుతో ఉన్నట్టుగా ఉంటుంది, ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక కుజుడు అష్టమ స్థానం, ఇది ప్రధానముగా మీకు చేటు చేసేటువంటి గ్రహం అని చెప్పవచ్చు. ఎందుకనంటే ముఖ్యంగా ఆరోగ్యంతో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఎక్కువగా డాక్టర్ని సంప్రదించినప్పుడు కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం డెఫిషియన్సీ మీకు కనబడుతుంది జాతకరీత్యా. ఇక ప్రధానంగా ఏ పని చేయాలనుకున్నా ఆ పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఒక గురువు మాత్రమే యోగదాయకంగా ఉన్నాడు, మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. ఒక కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు, గురువు కేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలముగా లేవు. కావున జాగ్రత్తలు పాటించండి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, సంతానము వల్ల సౌఖ్యము కానీ, సంతానం ఎదురు చూసే వాళ్ళకి చక్కటి సంతానం వార్త వినడం కానీ మంచి జరుగుతుంది. అలాగే ఉద్యోగినులు మాత్రం 15వ తారీఖు తర్వాత మాత్రమే మీరు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ లోపల ఉన్నటువంటి ప్రయత్నాల్లో ఏమాత్రం సఫలీకృతం కావు. వేరే సంస్థలలో ఉద్యోగం కోసం మారాలి, వేరే సంస్థలో ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటే మాత్రం జాగ్రత్తలు పాటించండి. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి సమయం అనుకూలంగా కాదు. అన్నిటికంటే మించి దీనికి తోడుగా దశమ స్థానములో
గ్రహణ ప్రభావము 15వ తారీఖు తర్వాత మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పడానికి గ్రహణ తర్వాత వచ్చేటువంటి సమస్యలు. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు చేసుకోవలసిందే, సందేహమే లేదు. ఇక ఎందుకు ఈ సంబంధించినటువంటి అంటున్నానంటే, ముఖ్యంగా ఈ గ్రహణం అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలలో ఈ గ్రహణం కనబడుతుంది. కాబట్టి ఆ దేశ ప్రాంత ప్రజలు ఈ సంబంధించినటువంటి సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. ఆ దేశ ప్రజలు ఆచార నియమాలు పాటించాలి. మరి మన భారతదేశంలో కనిపించదు కదా, మనం పాటించాలా అంటే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తముగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి, ముఖ్యంగా మహిళలకి కొన్ని సమస్యలు అనేటువంటివి రాబోతున్నాయి. ఆ సమస్యల నివారణార్థమై 14వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి గ్రహణదోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఈ చెప్పినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ప్రతిరోజు కూడాను 3 సార్లు పఠించడం ద్వారా చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందనంటే, మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 14వ తారీఖు రోజున గ్రహణం అనేటువంటిది ఉంది కదా. అయితే ప్రధానంగా 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉండేటువంటి దైనందిన జీవితంలో ఉండేటువంటి విషయాల గురించి తెలియచేసుకుందాం. 8, 9 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ముఖ్యంగా ప్రతిదీ ఒక కాంప్లికేటెడ్గానే కనబడుతుంది. 10, 11 తారీఖుల్లో కుటుంబంలో సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు, తగాదాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీకు చెందవలసినటువంటి దానికోసం ఎక్కువగా ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక 12, 13, 14, 15 తారీఖుల్లో మాత్రం ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. అయినప్పటికీ 14వ తారీఖు రోజున మాత్రం గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత కొన్ని సమస్యలు భవిష్యత్తులో ఏర్పడతాయి. కావున అవకాశం ఉంటే చెప్పినటువంటి విధంగా గ్రహణదోష నివారణ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. చెప్పిన విధంగా పరిహారాలు పాటించండి, అంతా మంచి జరుగుతుందని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురుగారు, వృశ్చిక రాశి వారి ఫలితాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.